ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, తన చోటికి పోగొట్టుకో యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోనూ కనపరచుమన్రి. ప్రియులారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జీవితంలోని ఆయన చనిపోయి ఆరోహణమైపోయినటువంటి తర్వాత ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆ యొక్క మేడగదిలో కూర్చొని మరి ఆయన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మను మీ వద్దకు వస్తాడని చెప్పి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడున్నటువంటి శిష్యులందరికీ కూడా అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పినప్పుడు వారిలో కొంతమంది 120 మంది కలిసి ఆ మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. 120 మంది కూర్చొని ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఒక అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నారంటే, ప్రభువా, అపోస్తలత్వంలో నుంచి యూదా తప్పిపోయి ఉన్నాడు ప్రభువా, కాబట్టి ఆ యొక్క యూదా ప్లేస్లోని ఎవరిని నువ్వు సిద్ధపరుస్తావో, ఎవరిని నువ్వు వాడుకోవాలని ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తిని కనపరచండి ప్రభువా, ఆ వ్యక్తి ఎవరో మాకు చూపించండి ప్రభువా, సహాయం చేయ ప్రభువా అని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నారో చూడండి. అందరి హృదయాలు ఎరిగి ఉన్నటువంటి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క మాటను మనం గమనించినట్లయితే మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనందరి హృదయాలు కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. బిడ్డలారా, నువ్వే ఆలోచనతో కూర్చొని ప్రార్థిస్తున్నావో, ఏ తలంపుతో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ ఉద్దేశంతో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నావో, ఏది కావాలని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నావో, ఏది కావాలని దేవుని చెంతకు వచ్చి గోజాడుతూ ఉన్నావో ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు ప్రియులారా. ఆయన అంటూ ఉన్నాడు, అక్కడున్నటువంటి 120 మంది కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. ఏంటి అక్కడ అంశం అని గమనించినట్లయితే అందరి హృదయాలు ఎరిగి ఉన్నటువంటి ప్రభువా అని ఆ యొక్క మాట, ఆ యొక్క వర్డ్ అక్కడ మెన్షన్ చేసి ప్రార్థిస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని కూడా ఆయన ఎరుగున్నటువంటి దేవుడు అండి. నీ స్థితిని కూడా ఆయన ఎరుగున్నటువంటి దేవుడు. నీ పరిస్థితి కూడా ఆయన ఎరుగున్నటువంటి దేవుడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని చెంతకు వచ్చి వారు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నప్పుడు వారు చేసేటువంటి ప్రార్థనకు వెంటనే అక్కడ అద్భుతాన్ని చూసినట్లుగా, అక్కడ దేవుడి కార్యాన్ని జరిగించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. బిడ్డలారా, ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరికి చేరినప్పుడు, నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నిజంగా దేవుని చెంతకు నా ప్రార్థన వెళ్తూ ఉందా, నిజంగా నా ప్రార్థనకు సమాధానం వస్తుందా, నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా, నిజంగా నేను చేసే ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా లేదా అని చెప్పేసి ఒక ప్రశ్నార్థకమైనటువంటి మనసుతో నువ్వు ఈరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావేమో. నేను చేసేటువంటి ప్రార్థన నిజంగా దేవుడు వింటున్నాడా లేదా అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. బిడ్డలారా, కానీ ఆయన నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావో, నువ్వేది దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉన్నావో, ఏది నీ సమస్య దేవునితో చెప్పుకుంటూ ఉన్నావో ఆయన తప్పక వింటున్నాడు, ఆయన తప్పక ఆలకిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఎందుకంటే అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు కదండి మన దేవుడు. నీ యొక్క హృదయాన్ని కూడా, నీ యొక్క హృదయ స్పందన కూడా ఎరిగినటువంటి దేవుడు. బిడ్డలారా, నువ్వే హృదయంతో కూర్చున్నావో, ఏ మనసుతో కూర్చున్నావో, ఏ ఆలోచనతో కూర్చున్నావో, ఏ ఉద్దేశంతో కూర్చున్నావో, ఏది కావాలని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతూ ఉన్నావో, ఏది కావాలని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావో, నీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడండి. నీ మనసులో ఉన్నటువంటి తలంపును ఆయన గ్రహిస్తూ ఉన్నాడండి. నీ మనసులో ఏ ఉద్దేశాలు పెట్టుకొని, ఏ తలంపు పెట్టుకొని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో ఆయన సమస్తానికి కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. బిడ్డలారా, కనుక నువ్వేమాత్రము కలవరపడవద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. నువ్వు చేసినటువంటి ప్రార్థనకు తప్పక ఆయన జవాబిస్తాడు. నువ్వు చేసినటువంటి ప్రార్థనకు తప్పకుండా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. వారి జీవితంలో, అపోస్తలత్వాల జీవితంలో కార్యం
కార్యాలు చేసినటువంటి దేవుడు. యూదా ప్లేస్లో మరొక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. నీ జీవితంలో కూడా ఏ తలంపుతో వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నావో, ఏ ఉద్దేశంతో వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నావో, నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరిచేవాడు, నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేవాడు. నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎదురు చూడు, దేవుని కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. దేవుని బిడ్డలారా, దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు ఎంతో ఓపికగా ఓర్పుతో కూర్చొని ఎంతో నాయన ఈ మాటలు వింటూ ఉన్నారు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి ప్రభా. ఏది ప్రార్థిస్తున్నారు ప్రభా, అది వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఏది నీ చెంతకు వచ్చి అడుగుతున్నారు ప్రభా, అది వారు బ్రతుకులో పొందుకోవడానికి సహాయం చేయండి. డిస్కరేజ్మెంట్గా, డిసప్పాయింట్మెంట్గా ఎవరైతే ఉంటున్నారో ప్రభా, అయ్యా నా దేవుడు ఇంకా నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు, అయ్యా నేను ఎదురు చూడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఒకవేళ వారు అలాంటి నా ప్రభా అయ్యా నిరుత్సాహంలో ఉంటున్నారేమో ప్రభా, దయచేసి వారి మీద కనికరాన్ని చూపించండి. వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి, వారు చేసిన ప్రార్థనకు సమాధానం దయచేయండి. అపోస్తులత్వంలో నాయన అపోస్తులందరూ కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభా, వారు నాయన చేసిన ప్రార్థనకు విజయాన్ని చూశారు, వారు చేసిన ప్రార్థనకు జవాబును పొందుకున్నారు. ఈరోజు కూడా నీ బిడ్డలు ఏది ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో కూడా నీ కార్యాన్ని వాళ్ళ కళ్ళారా చూడటానికి సహాయం చేయమని, అద్భుతాన్ని జరిగించమని యేసునామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.